నమస్కారం శివాబి న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది సహస్ర. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారం. కోర్టులో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో జడ్జి శ్రీలక్ష్మి, ఆర్డీఓ అరుణ్ బాబు. ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. గూడూరు, చిలకూరు ప్రాంతాల్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఓటరుగా నమోదు చేసుకోండి. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఆర్డీఓ అరుణ్ బాబు. బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న అయేషాకు చేయూత. ఆర్ఎన్బి అతిగృహంలో బాధితురాలికి నగదు అందజేసిన చేవూరి విజయమోహన్ రెడ్డి స్పందన సేవా సంస్థ ప్రతినిధులు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారానే పరిష్కరించుకోవాలని 5వ అదనపు జిల్లా జడ్జి శ్రీలక్ష్మి కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టులో జరిగిన మెగా జాతీయ లోక్ అదాలత్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. 2వ పట్టణ పరిధిలోని కోర్టులో శనివారం మెగా జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఈ అదాలత్లో వివిధ కేసులు రాజీ మార్గంలో పరిష్కారం అయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 5వ అదనపు జిల్లా జడ్జి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, కోర్టులో ఎన్నో కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. వీటిని లోక్ అదాలత్ ద్వారానే పరిష్కరించుకునే వీలుందన్నారు. తద్వారా డబ్బుతో పాటు సమయం ఆదా అవుతుందని ఆమె వివరించారు. ఆర్డీఓ అరుణ్ బాబు మాట్లాడుతూ, గ్రామాల్లో చిన్న చిన్న వాటికి వివాదాలు చోటు చేసుకుంటున్నాయని, తద్వారా కేసులు పెట్టుకుని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అందరూ అవగాహన కలిగి రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణారావు, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి లావణ్య, డిఎస్పీ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపీకృష్ణ, న్యాయవాదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించుకోవడం. ఈ యొక్క లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు, రాజీ పడే క్రిమినల్ కేసులని, సివిల్ కేసులు అయితే అన్ని కేసులని కూడా కక్షిదారులు రాజీ చేసుకున్నట్లయితే వెంటనే ఆ రోజే ఆ కేసులను పరిష్కరించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రతిసారి తీసుకున్నలాగే ఈరోజు కూడా మన యొక్క గూడూరు కోర్టు ప్రాంగణంలో మనందరం హాజరవడం జరిగింది. మనం కోర్టులోనే వాటిని పరిష్కరించుకోవాలంటే నెలలు, సంవత్సరాలు కూడా పడుతుంది. అంటే మరి యొక్క సత్వర న్యాయం అనే దానికి దూరం అయిపోతుంది. మరి ఈ యొక్క నేపథ్యంలోనే మనకి లోక్ అదాలత్ చట్టం అనేది వచ్చింది. దాంట్లో మనం రాజీ పడే క్రిమినల్ కేసులన్నీ కూడా మనం పరిష్కరించుకోవచ్చు. ఇరు పార్టీలు కూర్చొని ఈ కోమావేశాలను పక్కన పెట్టి మనం రాజీ పడినట్లయితే ఆ కేసుల్ని కోర్టులో తీర్పు రాకుండానే మన ఇద్దరు పార్టీలు కూడా అంగీకారం మేరకు మనం పరిష్కరించినట్లయితే ఒక పరిష్కారం లభిస్తుంది. ఎన్నెన్నో చట్టాలు ఉన్నత న్యాయస్థానం అక్కడి నుంచి తీర్పులు చేసి పంపిస్తున్నారు. త్వరితగతిని పరిష్కరించండి, వీలైనంత త్వరితగతిని పరిష్కరించాలంటే చట్టంలో ఉన్నటువంటి ఈ నిబంధనల ఆధారంగా అప్పీలు మీద అప్పీలు చేసుకుంటూ పార్టీలు కక్షలు పెంచుకుంటున్నారు. కానీ సమాజంలో సామాజిక సుహృద్భావత వీళ్ళలో కొరబడిందని చెప్పి మనం చేస్తున్నాం. ఈ సమస్యని ఇలా నానబెట్టద్దు. ఇదిగో సార్, నా సమస్యకు పలానా కేసు తమ కోర్టులో పలానా జడ్జిగా చేయండి, దానికి ఈ విధంగా పరిష్కారం చేస్తే మేము మళ్ళా అందరూ సానుకూలంగా కలిసిమెలిసి ఉండే అవకాశం ఉందని ఒక పార్టీ తన యొక్క అభిప్రాయాన్ని కోర్టు వారికి ఒక విజ్ఞాపన పత్రం ద్వారా తెలియజేసిన జడ్జి గారు దాన్ని లోక్ అదాలత్ బెంచ్లో పెట్టి ఇటువంటి కోర్టులో ఇరు పార్టీలను పిలిపించి కుటుంబ సభ్యుల్ని ఆ రోజు కుటుంబ పెద్ద ఏ విధంగా మాట్లాడి పరిష్కారాన్ని కనుక్కున్నారో అదేవిధంగా మన న్యాయమూర్తులు దానికి పరిష్కారం కనుక్కునేదానికి ప్రయత్నం చేస్తారు. లోక్ అదాలత్ అంటే అర్థము పీపుల్స్ కోర్ట్, ప్రజల కోర్టు. ఈ సిస్టమ్ మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఊరు పెద్ద మనుషుల సమక్షంలో అందరూ కూర్చోబెట్టి, వర్గాలు కూర్చోబెట్టి పంచాయతీలు చెప్పేది మనం పాత సినిమాల్లోనూ లేకపోతే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అందరికీ. అదే సిస్టాన్ని ఒక లీగల్
ప్రొవిజన్ ద్వారా మనకి జడ్జెస్ సమక్షంలో ఈ అవకాశాన్ని కల్పించడానికి ఒక చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది. లోక్ అదాలత్ సిస్టమ్ అంటే ఇది ఎట్లా చేస్తుందంటే బేస్డ్ ఆన్ ది గాంధీయన్ ప్రిన్సిపల్స్. గాంధీ మార్గంలో అంటే శాంతియుత మార్గం అదాలతలు పడకుండా ఇరు వర్గాలు కూర్చొని పెద్దల సమక్షంలో న్యాయమూర్తుల సమక్షంలో సమస్య తెలియజేస్తే వారు ఇరు వర్గాలకి అవైనటువంటి ఒక అనుకూలమైనటువంటి తీర్పునిస్తారు. దాన్ని మనం ఇక్కడ అంగీకరించి మన జడ్జి గారి సమక్షంలో ఈ సమస్యల తర్వాత క్లోజ్ చేసుకుంటాం. దానివల్ల మా జడ్జెస్కి పనివారం తగ్గడమే కాకుండా మీకు చాలా కష్టం తగ్గుతుంది. ఎందుకంటే చాలామంది మీరు ఆఫీసులు చుట్టూ చిన్న పని కోసం లిటిగేషన్ కేసెస్ అన్నారు అలాగే లేకపోతే మీరు కోర్టు దాకా వెళ్ళట్లేదు. ఇప్పుడు లోకల్ అదాలత్ను సంప్రదిస్తే వెంటనే దానికి మీరు సంబంధించిన తహసీల్దార్ని రెవెన్యూ అధికారులను పిలిపించి అప్పటికప్పుడు దాన్ని పరిష్కారం చేయిస్తారు. సమన్వయం లేకపోయింది. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కూడా ఏది సాధించలేదు. వాడియో గారు నేను డైలీ 5 నుంచి 10 సార్లు మాట్లాడుకొని ఫీల్డ్ కార్డు చేస్తున్నాను. నా డిపార్ట్మెంట్ నా ఈగో అనే ఫీల్ లేకుండా పబ్లిక్ సర్వెంట్స్ మనమంతా కూడా అల్టిమేట్గా ప్రజలు సర్వ్ చేయడానికి ఇక్కడ ఉన్నాము అనే వాస్తవాన్ని గమనించి అన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేసే అధికారులు వాళ్ళ స్థాయిని అధికారాన్ని కాసేపు పక్కన పెట్టి ప్రజలకు ఏం మనం మంచి చేయగలం అని ఆలోచిస్తూ ఏదైనా సాధిద్దాం ఉద్దేశంతో ఈ మధ్య చాలా మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంటే జనరల్గా ఎన్నో సమస్యలు ఉంటాయి, వాళ్ళు చెప్పుకోవాలంటే పరిచయాలు ఉండవు, తర్వాత ఒక వేదిక ఉండదు. ఇట్లాంటి వేదికల వల్ల అందరూ ఒక దగ్గర కలిసి ఏదైతే మన లక్ష్యం ఉందో దాన్ని ఈజీగా చేరుకోవడానికి సమన్వయపరిచి ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పని నేను గట్టిగా నమ్ముతా. ఈ సమన్వయంతోనే లోక్ అదాలత్ కేసులు రాజీ చేయడంలో మనం బాగున్నాం మేడం. ఇక్కడ పనిచేసిన పోలీస్ అధికారులు కానీ మిగిలిన అధికారులు అందరూ కూడా న్యాయ వ్యవస్థ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తూ 3 ఏళ్ళుగా ఎప్పుడు మనం టాప్ వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దీని వెనక ఎంతో కృషి చేసిన కానిస్టేబుల్స్ ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, మన కోర్టు స్టాఫ్ ఉంది, అడ్వకేట్స్ ఉన్నారు, ఇతర అధికారులతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం సభాముఖంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మేడం. మొత్తం కేసులన్నీ కూడా రాజీ చేసుకొని సత్వర న్యాయం పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనం అందరం కూడా కోర్టులో కేసు మొదలైనప్పటికీ వాళ్ళని ముందు కన్సిలియేటర్స్ దగ్గరికి పంపించి లీగల్ సర్వీసెస్ అథారిటీ కన్సిలియేటర్స్ దగ్గర పంపించి వాళ్ళకి మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ కేసులన్నీ కూడా రాజీ చేసుకుంటే మంచిది అని మనం చేసుకున్న వెంటనే కోర్టులోని ఉన్నటువంటి ఈ కేసులను సత్వరంగా పరిష్కారం చేసుకోవడం ఒక విధంగా మా కోర్టుకి భారం తగ్గించినట్టుగా అవుతుంది. అలాగే ఈ కోర్టులోని మనం ఈ రాజీ చేసుకున్న మ్యాటర్స్కి మళ్ళీ అప్పీల్ ఉండదు కాబట్టి ఇదే ఫైనల్ డెసిషన్. కాబట్టి ఈ ఫైనల్ డెసిషన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఇంత భారీ ఎత్తున మేము ఈ లోక్ అదాలత్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా మన మ్యాజిస్ట్రేట్ గారు అయినటువంటి లావణ్య గారు చూస్తారు. ఈ బెంచెస్ అన్నీ కూడా ఎవరి కోర్టులో వాళ్ళుగా ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఈరోజు గూడూరు బార్ అసోసియేషన్ ప్రెస్టేజ్ నిలబెట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ ఇచ్చి ఎక్కువ టాప్లో మనమే ఉంటున్నాం గూడూరు రేంజ్ అని చెప్పినట్టుగా మీరందరూ కూడా ఈ గూడూరు రేంజ్లో జరిగినటువంటి కేసులన్నింటినీ సత్వరంగా పరిష్కారం చేసుకోవాలని ఆశిస్తూ దివంగత ముఖ్యమంత్రి హయాంలో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వైకాపా పట్టణ కార్యదర్శి రూపేష్ పేర్కొన్నారు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రాంతీయ వైద్యశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి రూపేష్ మాట్లాడుతూ వైఎస్ హయాంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఆ పాలన జగన్తోనే సాధ్యమని తెలిపారు. పట్టణంలో కండలేరు జలం, ఫ్లైఓవర్ వంతెన వంటివి వైఎస్ హయాంలోనే వచ్చాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, సుధీర్, మా భాష తదితరులు పాల్గొన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన గూడూరు నందు ఏరియా హాస్పిటల్లో ఆ పేషెంట్ అందరికీ బ్లడ్ పండు సమర్పించాము. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు పేదల కోసం ప్రవేశపెట్టారు. ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి అంటే
క్రిస్మస్ కాకుండా హిందూ సంక్రాంతి కాకుండా అన్ని మతాలను కలిపి చేసుకునే జయంతి ఈ పండుగ. అలాగే మన జిల్లాకి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఎన్నో నిధులు వెచ్చించి చాలా జిల్లా అభివృద్ధికి చాలా ఇది ఉన్నారు, మన అభివృద్ధి చేస్తున్నారు. గూడూరు పట్టణానికి ఎత్తుకుంటే మంచినీటి పథకానికి కండలేరు నుంచి మంచినీటి పథకానికి అయితే పట్టణానికి చాలా ఉపయోగపడినాయి. అలాగే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, 108, ఆరోగ్యశ్రీ ఇలాగ చాలా ప్రతి ఒక్క పథకాలు ప్రవేశపెట్టినారు. అందుకోసం ఈరోజు ప్రతి ఒక్కరూ రాజశేఖర్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తన నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఈరోజు జూలై 8వ తేదీ మన ప్లీనరీ సమావేశం, రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది. గూడూరు పట్టణానికి సంబంధించిన తీర్మానాలు కూడా అక్కడ ప్రవేశపెట్టి గూడూరు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చర్చించడం, ప్లస్ ఇక్కడ ఏమేమి కావాల్సిన సౌకర్యాలు కానీ వేరే విధంగా ఏమన్నా అభివృద్ధి చేయాల్సినటువంటి ఈరోజు అక్కడ ప్లీనరీలో చర్చించడం జరుగుతుంది. ప్రియతమ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు ఒక స్వర్ణయుగాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక పసి బిడ్డకి గుండెలో చిల్లిబడితే వాడు అట్టే చచ్చిపోతున్నాడు, ఆనాడు అట్టే చనిపోతున్నాడు. అది గమనించిన పాదయాత్రలో గమనించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి పల్లె ప్రతి పట్టణం పాదయాత్ర చేసి 1400 కిలోమీటర్ల పైగా ప్రతి సమస్యను తెలుసుకొని ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి విద్యార్థి తను కలలు కన్నటువంటి డాక్టరా, ఇంజనీరా, లాయరా, ఇంకొకటి అవ్వాలనుకునే సమయంలో ఇది ఒక కామధేనువులాగా ప్రవేశపెట్టాడు ఆయన ఫీజు రియంబర్స్మెంట్. ఆరోగ్యశ్రీ, ఈరోజు ఆరోగ్యశ్రీ ఉందంటే ఏ పేషెంట్ చనిపోయేదానికి వీల్లేదు. అది రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యం. ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ జయంతి సందర్భంగా మేము ఆ మహానేతకు నివాళులు అర్పిస్తూ రోగులకు పేదలకు పండ్లు పంచిపెట్టడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం. బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయేషాకు దాతలు తన వంతు సాయం అందించారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథిగృహంలో స్వంతన సేవా సంస్థ ఆధ్వర్యంలో బాధితురాలికి 50,000 రూపాయల సాయాన్ని అందజేశారు. పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథిగృహంలో స్వంతన సేవా సంస్థ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరి విజయమోహన్ రెడ్డి చేతుల మీదుగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయేషాకు జైపూర్ కాలు అమర్చేందుకు 50,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ గతంలో ఆయేషా అనారోగ్యానికి గురైతే దాతల సహకారంతో చేయూత అందించామన్నారు. బోన్ క్యాన్సర్ కారణంగా కాలు తీసేయడంతో జైపూర్ కాలు అమర్చేందుకు మళ్లీ దాతల సహకారంతో నగదును సమకూర్చినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు రాహుల్, అన్వర్, యుడతా శరత్ యాదవ్, బాలాజీ, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. షేక్ ఆయేషా అనే ఈ అమ్మాయి ఇంటర్ చదువుతుంది. పాపం జీవితం మీద ఎన్నో ఆశలు కలలు గనింది. కానీ మహమ్మారి బోన్ క్యాన్సర్ వల్ల ఈ అమ్మాయి మధ్యంతరంగా చదువు ఆపేసి ఆ బోన్ క్యాన్సర్తో చాలా ఇబ్బందులు పడుతూ పాపం ఆ మోకాలు వాసిపోయి చీము రక్తంతో అల్లాడిపోయినటువంటి ఆ పాప పరిస్థితిని మరి మా దృష్టికి తీసుకొచ్చారు. స్వాంతన సేవా సమితి మరియు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఈ 2 సంస్థలు సంయుక్తంగా కలిసి అనేక మంది దాతల దగ్గరికి వెళ్ళి అనేక మంది దాతల సహకారంతో ఆ పాప ప్రాణాలు మాత్రం కాపాడగలిగాం. అయితే కాలు కట్ చేసినందువల్ల ఆ కాలుకు బదులు జైపూర్ లెగ్ అమర్చడానికి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసుకున్నారు. అయ్యా మాకు జైపూర్ లెగ్ ఏర్పాటు చేయగలిగితే మా పాపను కాలేజీ పంపించుకుంటాము అని చెప్పని వాళ్ళ నాన్నగారు అడిగినప్పుడు నేను స్పందించి ఆ పాపకు ప్రాణదానం అయితే చేయగలిగాం దాతల సహకారంతో. ఆ పాపకు భవిష్యత్తును కూడా ఇద్దాం అన్న ఆలోచనతో మరి మా స్వాంతన సేవా సమితి ఆ విరాళాలు సేకరించి 50,000 రూపాయలు ఆ పాపకి ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే ఆ పాప విషయంలో మాత్రం ఆ పాపకు సహాయం చేయడానికి స్వాంతన సేవా సమితి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ పరిసర ప్రాంతాల్లో ఆపన్నులకు ఎప్పుడూ కూడా అండగా ఉండి వారికి నిస్వార్థంగా సేవలు అందించేటువంటి స్వాంతన సేవా సంస్థ మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఈరోజు గూడూరు పట్టణానికి చెందినటువంటి ఆయేషాని అన్ని విధాల ఆదుకునేదే కాకుండా ప్రాణదానం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయేషా ఆరోగ్యానికి ఆయా స్వచ్ఛంద సంస్థలకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయి పేరు ఆయేషా. మన గూడూరులోని నాయుడు కాలువ కట్ట మీద నివాసం ఉంటున్నారు. ఫస్ట్ మై ఫ్రెండ్స్ అసోసియేషన్, నెక్స్ట్ స్వాంతన సేవా సమితి వీళ్ళందరూ కలుసుకొని గూడూరులో చాలామంది దగ్గర దాతల దగ్గర కలెక్ట్ చేసి ఆ అమ్మాయికి శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ శ్రీలక్ష్మి మేడం అయితే చాలా వరకు సహాయం చేసింది ఆమె. అదేవిధంగా ఈ పాపకి ఈరోజు కాలు తీసేశారు. ఆ కాలు తీసేసిన దానివల్ల క్యాన్సర్ వల్ల
మన స్వాంతన సేవా సమితి విజయ్ కుమార్ గారు జైపూర్ లెగ్ని అమర్చడానికి చేశారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా పొట్టగా నేను శ్రీరామ రక్ష, బయటలో పొట్టగా నేను శ్రీరామ రక్ష కాదు అనుకునే రోజుల్లో కూడా వీళ్ళు స్వచ్ఛంద సంస్థలు కానీ మన గూడూరులో ఉన్నటువంటి దాతలు చాలా వరకు చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకందరికీ నమస్సమాంజలు మా తరపున. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం. గూడూరులో స్వచ్ఛంద సంస్థలు చాలా బాగా పనిచేస్తున్నాయి. ఒక పక్క మగ్దుంబాయి, మై ఫ్రెండ్స్, రాహుల్, తాజుద్దీన్, అన్వర్, బ్లడ్ డోనర్స్ తమ్మతం, ఈ విధంగా అనేక సంస్థలు ముఖ్యంగా పేదవారి కోసం. అది ఒక గూడూరు పట్టణమే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా. ఈ ప్రెస్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా విషయాలు వాళ్ళు ఇట్లా దృష్టి తీసుకొస్తున్నారు. ప్రెస్ ద్వారా కూడా కొన్ని దగ్గరలో ఎవరికైతే సమాజంలో అవసరం ఉందో అటువంటి వాళ్ళకు కూడా. కాకపోతే ఇప్పుడు అమ్మాయి ప్రాణదానం పోసాం మేము, దానికి తర్వాత కూడా అవసరమైన సహాయం మేము చేస్తామని చెప్పడం కూడా విజయ్ కుమార్కి, రాహుల్ కూడా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇందాక కూడా చెప్పాను వాళ్ళతో కోరిక, దానికి సంబంధించిన విషయం, ఆ లెగ్ సంబంధించిన మంచి క్వాలిటీ లెగ్ అమ్మాయికి, చిన్న వయసు కాబట్టి దాన్ని మీరే ప్రయత్నం చేయండి. అమ్మాయికి వదిలిపెట్టకుండా మీరే దానికి ఎక్కడ అవకాశం ఉంటుందో కనుక్కుంటే డాక్టర్ ద్వారా బాగుంటుంది. మంచి లెగ్ మనం ఇస్తే బాగుంటుంది అనేది కూడా నేను చెప్పడం జరిగింది. నా వైపు నుంచి కూడా నేను కూడా ఈ విషయంలో ప్రయత్నం చేస్తాను. ఇంకోటి నేను ఒకటి చెప్పడం ఏంటంటే, అమ్మాయి చిన్న వయసు, ఇంకా చదువుకోవాలా, కాలు తీసేశారు, బ్రతుకు భారం, మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి కూడా నేను మాట్లాడుతున్నాను. దానికి సంబంధించిన రికార్డును తయారు చేస్తే ఎమ్మెల్యే గారి ద్వారా మాట్లాడి ముఖ్యమంత్రి ద్వారా కూడా కొంత సహాయం అందించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. డివిజన్లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని, 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటును నమోదు చేసుకోవాలని ఆర్డీఓ అరుణ్ బాబు కోరారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చేర్పులు మార్పులు కూడా చేసుకోవచ్చని వివరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మనకి జూలై 1 నుంచి 31 దాకా స్పెషల్ క్యాంపెయిన్గా ఒక 18 నుంచి 19 ఏజ్ గ్రూప్ల పిల్లల్ని, ఎక్కువ మందిని ఓటర్స్గా ఎన్రోల్ చేయడం, అలాగే 19 అబోవ్ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ కూడా ఓటర్స్గా ఎన్రోల్ చేయడానికి కార్యక్రమం చేపట్టింది. వాళ్ళ లెక్క ప్రకారం మన జిల్లాలో సుమారుగా 18 నుంచి 19 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి యూత్ 1,00,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఓటర్స్గా ఎన్రోల్ చేయాలనేది మన జిల్లాకి ఇచ్చినటువంటి టార్గెట్. దాంట్లో భాగంగా మన డివిజన్లో ఇప్పటివరకు 350 మందిని మనం 1వ తేదీ నుంచి నిన్నటి వరకు 350 మందిని ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం ఎన్రోల్ చేయడం జరిగింది ఓటర్స్గా. ఈ క్యాంపెయిన్ జరుగుతున్నట్టుగా కూడా అవగాహన కొంత తక్కువ ఉంది పబ్లిక్లో అండ్ స్టూడెంట్స్లో పర్టికులర్గా. దానికి సంబంధించి ఒక 5 కాలేజీలు మేము పర్సనల్గా విజిట్ చేసి క్యాంపెయిన్ డేస్ లాగా పెట్టాలని ప్లాన్ చేసాము. ఒకటి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, కరుణామయి గవర్నమెంట్ పాలిటెక్నిక్, డిఆర్డబ్ల్యూ కాలేజ్, ఎన్వికేఆర్ కాలేజ్, ఇవన్నీ కూడా డిగ్రీ కాలేజ్ ప్లస్ అబోవ్. అంటే జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళే 18+ ఉంటారు కాబట్టి 18 ఇయర్స్ దాటిన యూత్ని మేము టార్గెట్ చేస్తూ ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఓటర్స్గా ఎన్రోల్ అవ్వాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనకి 2 స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఉన్నాయి. 9వ తేదీ అంటే రేపు, మళ్ళీ 23వ తేదీ, 2 ఆదివారాలు ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసరు వాళ్ళ యొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలోనే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఎవరైనా ఓటర్స్ ఎన్రోల్ అవ్వడానికి వస్తే మార్పులు, చేర్పులు, తీసివేతలు ఇవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి మార్పులు చేయడానికి ఈ ఫామ్స్ రెడీగా పెట్టుకొని రేపు అనగా 9వ తేదీ మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ పరిధి, స్కూల్ కానీ పోలింగ్ స్టేషన్ అయితే అక్కడే కూర్చొని ఉంటారు. ఎవరు సంబంధించిన పరిధిలో వాళ్ళు బూత్ లెవెల్ అధికారులు కూర్చొని ఈవినింగ్ వరకు వచ్చినటువంటి క్లైమ్స్ని తీసుకుంటారు. అలాగే 23వ తేదీ కూడా జరుగుతుంది మనకి. ఇది లాస్ట్ ఆదివారం కూడా మనకి అవకాశం స్పెషల్ క్యాంపెయిన్ డే ఇచ్చారు. మిగతా రోజుల్లో ఈ బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరుగుతారు. వాళ్ళకి ఒక బుక్లెట్ లాంటివి ఇచ్చాము. దాంట్లో డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళు రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా ఫోటోలు, పేర్లు, అడ్రస్లు తప్పుగా ఉంటే వెంటనే వాటిని మార్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాము. ఎవరైతే యూత్ ఉన్నారో 18 సంవత్సరాలు 1/7/2017 అంటే జూలై 1కి 18 సంవత్సరాలు నిండిన అందరూ కూడా ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళందరినీ కూడా ఎలిజిబుల్ ఓటర్గా మనం ఇంక్లూడ్ చేస్తాము. మొత్తము 2,11,10 మంది ఇక్కడ ఓటర్స్గా మనకి మొన్న జనవరికి మనం పబ్లిష్ చేసినటువంటి ఓటర్స్ ఉన్నారు. ఇది కొంచెం పెరిగే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున యూత్ వాళ్ళు ఎన్రోల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్లో భోజనం, టిఫిన్ నాణ్యతగా ఉండడం లేదని
ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు లేవని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడి వీరుబోయిన గోపాల్ యాదవ్ విమర్శించారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడి వీరుబోయిన గోపాల్ యాదవ్ మాట్లాడుతూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటల్లో టిఫిన్ భోజనం నాణ్యతగా ఉండడం లేదన్నారు. బిల్లులు మాత్రం ఎక్కువగా వసూలు చేస్తున్నారని, ఫుడ్స్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నామమాత్రమని తెలిపారు. ఇకనైనా నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఉడతా శరత్ యాదవ్, అన్వర్, అనిల్, కిషోర్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్లో పరిస్థితి ఏమాత్రం నాణ్యత లేని విధంగా, ధరలు నియంత్రణ లేని విధంగా ఉన్నప్పటికీ కూడా సంబంధిత ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, మున్సిపల్ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి పాపాన పోవడం లేదు. ఈరోజు ప్రజలు వైద్యుల సూచనలతో అందరూ కూడా అల్పాహారాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చపాతీలు ఇలాంటివి తినేదానికోసం ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఆశ్రయిస్తే అవి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా కాకుండా కొత్త అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే విధంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా గూడూరు పట్టణానికి అతిథిలాగా వచ్చేటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఏవైనా ఆరోపణలు ఈ గూడూరు పట్టణానికి సంబంధించి ఆహార పదార్థాల మీద వచ్చినప్పుడు సంబంధిత యజమానుల నుంచి డబ్బులు మామూలు వసూలు చేసుకోవడానికి కోసమే ఇటువంటి సంఘటనలను ఉపయోగించుకుంటున్నారు తప్ప ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వీటిని నియంత్రించేదానికి ఏమాత్రం పనిచేయడం లేదు. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోపాల్ యాదవ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేసే విధంగా మేమే ప్రజల భాగస్వామ్యంతో బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గూడూరు పట్టణంలో టిఫిన్ హోటల్స్ అయితేమి, చికెన్ షాపులు అయితేమి, మటన్ మార్కెట్ అయితేమి, ఫిష్ మార్కెట్ అయితేమి, వెజిటేబుల్ మార్కెట్ ఏమి దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫస్ట్ విడతగా మనం టిఫిన్ హోటల్స్ ఎత్తుకుంటే గూడూరు రైల్వే స్టేషన్ కాడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రోడ్డుకి ఇరువైపులు ఉండే ఈ టిఫిన్ షాపులన్నీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు గూడూరు పట్టణ హోటల్ జరుగుతూ ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి గూడూరు పట్టణంలో ఈ టిఫిన్ హోటల్స్లో ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించుగా అందరూ టిఫిన్ తినడం జరిగిపోతూ ఉంది. కానీ వాళ్ళు గూడూరు పట్టణ ప్రజల్ని, గూడూరు మండల ప్రజల్ని దానమాన ప్రాణాలు దోచుకుంటూ వాళ్ళ సంపద కూడా దోచుకుంటూ ఉన్నారు. ఇది మీకు న్యాయమా అని అడుగుతూ ఉన్నారు. 5 స్టార్ హోటల్స్లో అమ్మినట్టు అమ్ముతున్నాయి. గూడూరు పట్టణంలో 2 ఇడ్లీ 25 రూపాయలైంది, 1 ఇడ్లీ 10 రూపాయలైంది. ఇంకా మీరు మారండి, మారకపోతే ఖచ్చితంగా మాత్రం ఫుడ్ ఇన్స్పెక్టర్ కోర్టుకు పోతున్న సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నారు. చికెన్ షాప్ వాళ్ళందరూ మొత్తం కూడా కడిగి రోడ్లపై నీళ్లు పోసేస్తూ ఉన్నారు. ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పలేనంత దారుణమైన పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం అనే ప్రభుత్వం వెళ్తూ ఉంటే ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, అయ్యా పౌష్టికాహారం తినండి, ఆరోగ్యంగా ఉండి అని ఈ మధ్య చెన్నూరులో కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ గూడూరు పట్టణంలో ఇదే పల్లెటూరు కాదు, కుగ్రామం కాదు, చికెన్ షాపులను కడిగి రోడ్లపైన పోసేస్తూ ఉంటారు. ఇంకైనా మీరు కళ్ళు తెరిచి ఖచ్చితంగా మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్ మీరు కడతారని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు కానీ కట్టకపోతే ఖచ్చితంగా పోరాడతాం. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, దేశ కోసం, జాతి కోసం, ఈ గూడూరు పట్టణ ప్రజల కోసం ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం. చిలుకూరు మండలంలోని తిక్కవరం గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని తిక్కవరం గ్రామంలో వైకాపా నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని నాయకులు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జయశేఖర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, మహేంద్ర, మహేష్ రెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామం రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఊళ్ళో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి జయంతిని ఘనంగా జరుపుకునేదానికి మేము పాల్గొనడం జరిగింది. దాన్ని జయప్రదం చేయడానికి అందరూ సహకరించినందుకు వారికి మా ధన్యవాదాలు. గూడూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బయోమెట్రిక్ విధానంపై ఉపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ ఏడీ భార్గవ్ హాజరయ్యారు. పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బయోమెట్రిక్ విధానంపై నిర్వహించిన అవగాహన సమావేశానికి విద్యాశాఖ ఏడీ భార్గవ్ హాజరయ్యారు.
ఇక నుండి పాఠశాలలో ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలన్నారు. తద్వారా హాజరు శాతం సరిగా ఉంటుందని తెలిపారు. బయోమెట్రిక్ విధానం అమలుపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉప విద్యాశాఖ అధికారి ఇస్మాయిల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో గురు పూర్ణిమ వేడుకల్లో శుక్రవారం రాత్రి బాబాకు పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. షిరిడి సాయి షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం అవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శరణం సకల పాపహరణం జోగి ఓలే భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టే భిక్షు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటితోనే జ్యోతులు వెలిగించి తిరిపించెనులే జ్ఞాన చక్షువు మనుగోలు మండలంలోని చెర్లోపల్లి గేటు ప్రాంతంలో కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. దాతలుగా పెనుబోలు రవీంద్రారెడ్డి, రజనమ్మ, తరుణ్ రెడ్డిలు వ్యవహరించారు. దత్త స్వరూప స్వామి గురు దత్త స్వరూప స్వామి అవధూత చింతన వెంకయ్య స్వామి శరణం 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 అవధూత చింతన వెంకయ్య స్వామి శరణం 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 దత్త స్వరూప స్వామి గురు దత్త స్వరూప స్వామి అవధూత చింతన వెంకయ్య స్వామి శరణం 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 అవధూత చింతన వెంకయ్య స్వామి శరణం 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 చాకలి యోగం మంగళి యోగమని చాకలి యోగం మంగళి యోగమని కేకలు వేస్తూ తిరిగే స్వామి కేకలు వేస్తూ తిరిగే స్వామి దత్త స్వరూప స్వామి. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. తిరువేంకటాద్రీశ్వరా తిరువేంకటాద్రీశ్వరా సురవరా శ్రీభూమి జీవేశ్వరా తిరువేంకటాద్రీశ్వరా సురవరా శ్రీభూమి జీవేశ్వరా మృదు మధుర గుణ సుందరా మురహర శృతి శిఖర మణి మందిరా కరుణించరా కలిదేవరా దరిజేర్చరా దామోదరా
నవరాగ మందార సమభావ సింధూర. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారం. కోర్టులో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో జడ్జి శ్రీలక్ష్మి, ఆర్డీఓ అరుణ్ బాబు. ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. గూడూరు, చిలకూరు ప్రాంతాల్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ఓటరుగా నమోదు చేసుకోండి. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఆర్డీఓ అరుణ్ బాబు. బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న అయేషాకు చేయూత. ఆర్ఎన్బి అతిగృహంలో బాధితురాలకి నగదు అందజేసిన చేవూరి విజయమోహన్ రెడ్డి స్పందన సేవా సంస్థ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివబ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.